కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే, దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతం అద్భుతమే. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతం అద్భుతమే. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. అందరూ చప్పట్లు కొడదామండి.
క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దా. ఊరధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే. ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దా. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో ఆనందిద్దాం, సంతోషిద్దాం. దేవానికి సన్నిధి కొరకై నీకే స్తోత్రం. హల్లెలూయా. గొప్ప రాజానికే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. దేవాది దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నివసించే దేవాలయము నేనే. నాకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతమే. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చి యేసు జయంపై జయమిచ్చును. దేవా శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. బిగ్గరగా. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. దేవా కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. 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 ఆనందం ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. మరోసారి పాడదాం. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా. శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా.
మరోసారి శుద్ధుడా, శుద్ధుడా రక్షకుడా నా కాపరి శక్తి లేని నాకు, శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. బలవంతుడా బలవంతుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. బలవంతుడా హర్షించుదునా, హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నీ కీర్తింతును హర్షింతును నిన్నారాధింతును యేసు స్తుతింతును నీ కీర్తింతును శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. నా స్నేహితుడా బలవంతుడా, బలవంతుడా బలవంతుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. స్నేహితుడా బలవంతుడా బలవంతుడా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్యా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్యా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్యా నా స్నేహితుడా. స్నేహితుడా బలవంతుడా బలవంతుడా శక్తి లేని శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. నా స్నేహితుడా బలవంతుడా బలవంతుడా శుద్ధుడా, శుద్ధుడా గరుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా. సంగమంత దేవా, శుద్ధుడా గరుడా యేసు నా కాపరి నీవే నా దేవుడా. నీవే నా దేవుడవు ఆరాధింతును నీవే నా రాజు కీర్తించేదను. అందరు కలిసి దేవా నీవే నీవే నా దేవుడవు. ఉదయకాల సమయం రాజాది రాజు ప్రభులకు ప్రభుని ఆరాధన చేస్తున్నాను. ఆయన సన్నిధిలో మనమందరము మీ చేతులు ఆయన వైపు చాపి
నీవేనా దేవుడవు అయ్యా, నీవేనా నీవేనా దేవుడవు ఆరాధించును. I worship you, adore you, Lord, and prostrate before you, God. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివే. చీకటి నుండి వెలుగునకు నన్ను దాటించావు. హోసన్నా, హోసన్నా. మహిమా మహిమా నీకే, దేవునికి మహిమ. హోసన్నా. ప్రభావము రాజునకే. హోసన్నా. మహిమా నీకే దేవా. హోసన్నా. ప్రభావము రాజునకే. నీవే నీవే సయా, నీవే యేసు, నీవే వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామయ్యా. నీవే 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 నీవే. దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన దైవజనుల కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా దేవుడు కాసి కాపాడి ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి మేము బ్రతుకున్నారంటే కేవలం దేవుని కృప, దేవుని ఇచ్చిన దయని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పార్శ్వము ద్వారా నేను ఎంతో బలపడ్డాను. అయ్యగారు ప్రార్థనలు, అయ్యగారు వాక్యం ద్వారా నేను బలపడ్డాను. మేము ఈ రీతిలో ఉన్నామంటే దేవుని కృప. నేను అన్నీ కలిగి ఉన్నానంటే దేవుడిచ్చిన మహిమను బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ పెనియల్ గాస్పెల్ సంఘానికి వచ్చిన కాడి నుంచి నేను ఎంతో బలపడ్డాను, దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను. ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ఎంతో తప్పించాడు, విడిపించాడు, సహాయం చేశాడు, ఆయన నడిపించాడు. నా భర్త విషయంలో దేవుడు కార్యం చేశాడు, నా కుమారుడి విషయంలో దేవుడు కార్యం చేశాడు. కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. ఈ సంఘంలో ఉన్నాను కాబట్టి దేవుడు ఎంతో ఆశీర్వదించి బలపరిచి అన్ని విషయంలో మేము అన్ని తప్పించుకొని ఎన్నో మరణం అంచుల వరకు వెళ్ళిన వారిని దేవుడు మమ్మల్ని తప్పించాడు, విడిపించాడు. నా కుమారుడి విషయంలో అద్భుతం చేశాడు. నా కుమార్తెల విషయంలో కూడా మంచిగా చదువుకోవడానికి, మందిరంలో ఉండడానికి దేవుడు ఎంతో మేలు చేశాడు. అయ్యగారు ప్రార్థన మేమెంతో దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. తల్లిగా తండ్రిగా ఉండి మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న అయ్యగారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము ఇస్సాకు జీవితము, లైఫ్ ఆఫ్ ఐజాక్. ఇస్సాకు జీవితాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఆదికాండం 21వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ శారా ఏమంటుందంటే, and Sarah declared, God has brought me laughter, all who hear about this will laugh with me.
దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే సారా అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడు. యాకోబు పత్రికలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీలో ఎవరికైనానో శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనానో సంతోషము కలిగినా అతడు పాటలు పాడవలెను, లేక దేవుని స్తుతించవలెను. దేవుడు సారాకున్నటువంటి నిందను, తన యొక్క బ్యారన్నెస్ను, గొడ్డుతనాన్ని, ఫలభరితము కాని సారా జీవితాన్ని ఫలభరితముగా మార్చినటువంటి దేవుడు. ఈ దేవుడు ఇస్సాకునివ్వటాన్ని బట్టి ఆమెకు నవ్వును కలుగు చేశాడు. ఇస్సాకు అనగా నవ్వు, దేవుడు సారాకు నవ్వు కలుగు చేశాడు. ఈ యొక్క ఆనందం, సంతోషం సారా జీవితంలో దేవుడు అనుగ్రహించి ఆమెకు దేవుడు నవ్వు కలుగు చేశాడు. దేవుడు నవ్వు కలుగు చేశాడు కదా, మరి దేవునికి స్తోత్రం చెప్పాలి కదా. ఈ కుమారుడు ద్వారా నవ్వు కలిగింది. నవ్వు ప్రభువును స్తుతించేటట్టుగా చేసింది. సారా గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసవీరుడు. ఈ అబ్రహాము సారా జీవితంలో మనం ఆలోచన చేస్తే, ప్రియమైన సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనంలో, అందుచేత మృతుతుల్యుడైన ఆ యొక్కను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. జీవం గల దేవుడు ఒక అద్భుతమైనటువంటి కృపను ఇచ్చి, దేవుడు తన కరుణను చూపించి, తన వాత్సల్యతను కలుగు చేసి దేవుడు ఈ గొప్ప కార్యం చేశాడు. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, అబ్రహాము శారా అనే దంపతులకు మృతుతుల్యుడైన, అంటే ఇక ఏ విధమైనటువంటి జీవము అతనిలో లేదు అనబడిన వ్యక్తిలో నుండి మృతతుల్యమైన దేహము కలిగినటువంటి శారాలో నుంచి దేవుడు ఒక నవ్వును బయటికి తీసుకొచ్చాడు. ఆ నవ్వే ఇస్సాకు. ఇస్సాకు దేవుని వాక్యంలో మనం గమనిస్తే, ఈ ఇస్సాకు స్తుతిపుత్రుడు. అంటే తన ద్వారా దేవుని నామానికి స్తుతి కలిగేటట్టుగా దేవుడు చేశాడు. ఎందుకు ఇతన్ని స్తుతిపుత్రుడు అన్నాను అంటే, అతడి ద్వారా శారాకు నవ్వు, విన్నవారికి నవ్వు కలగటం అనేది మనం చూస్తాం. ఇస్సాకు జీవితం ద్వారా, ఇస్సాకు బ్రతుకు ద్వారా అనేక మందికి నవ్వు కలిగింది, అనేక మందికి సంతోషం కలిగింది. ఇస్సాకు జీవితం ఎంతో అద్భుతమైన జీవితం. ఇతని జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఇతడు స్తుతిపుత్రుడుగా, అనగా దేవుని నామానికి స్తుతి తెచ్చే పుత్రుడుగా ఇస్సాకు జీవించాడు. ఇస్సాకు పుట్టినప్పటి నుండి అతని జీవిత అంతం వరకు కూడా ఏ రోజు కూడా అతడు తల్లిదండ్రులకు కానీ, తాను నివసించే ప్రాంతంలో ఉన్నటువంటి అన్య జనులకు కానీ, తన సొంత ప్రజలకు కానీ, తన కుటుంబానికి కానీ ఏనాడు కూడా అతడు దుఃఖమును బాధను కలుగు చేసినవాడు కాదు. జీవితం ఎలా ఉండాలి అంటే, మనల్ని చూసిన 10 మంది కూడా దేవుని స్తుతించేటట్టు ఉండాలి. మీ నిమిత్తమే కదా నా నామము అన్ని జనుల మధ్యలో దూషించబడుచున్నది అని ప్రభు అంటున్నాడు. గనుక ప్రభువు నామం దూషించబడకూడదు, ప్రభువు నామం మహిమపరచబడాలి. అలా మహిమపరచబడే జీవితాన్ని జీవించిన వాడు ఇస్సాకు. మనం కూడా ఇస్సాకు జీవితంలో నుంచి నేర్చుకునే ఒక గొప్ప పాఠం ఏంటంటే, మనం కూడా దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. ఎలా మహిమ తెచ్చేవారిగా ఉండగలం అని అంటే, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరచాలి.
ఇస్సాకు జీవితం మనం గమనిస్తే అతని జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ రావటం మనం చూస్తాం. మన జీవితం ద్వారా కూడా దేవుని నామానికి మహిమ రావాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మీరు బహుగా ఫలించటం వలన మీ పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు, దీని వలన మీరు నా శిష్యులు అనబడతారు. మనము ఎదుటి వారి ఎడల మన వెలుగును ప్రకాశింపనీయటం, బహుగా ఫలించటం అనేది మన జీవితం ద్వారా దేవుని నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలగటానికి కారణమవుతుంది. సంఘములో మంచి పేరు కలిగిన వారిని, ఆత్మ నింపుదల కలిగిన వారిని మీరు ఎన్నుకోండి అని ప్రభు చెప్పాడు. మంచి పేరు, ఆత్మ నింపుదల కలిగిన వారు దేవుని నామానికి స్తుతి తీసుకొస్తారు. ఇస్సాకు స్తుతిపుత్రుడు. ఈరోజు యేసయ్యకు పిల్లలమైనటువంటి మనమందరం కూడా మనుషుల ఎదుట మన వెలుగును ప్రకాశింపచేసి సత్క్రియలు కలిగిన వారిగా మనం బ్రతకాలి, బహుగా ఫలించాలి. అంత మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో మనము రోజు కూడా దేవునికి అనుగుణంగా, దేవునికి ప్రియంగా జీవించేటటువంటి జీవితాలు కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఇస్సాకు జీవితము చూస్తే అతని జీవితం ద్వారా తల్లిదండ్రులకు, విన్నవారికి నవ్వు కలిగింది. అతడు స్తుతిపుత్రుడు. అవును, నిజమే. మన ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చేటట్టుగా మనల్ని గూర్చి విన్నవారు, మనల్ని గూర్చి చదివినవారు, చూచినవారు మనల్ని బట్టి దేవుని స్తుతించేటట్టుగా మన జీవితాలు ఉండాలి. అలాగా ఉండటానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఆ విధంగా సర్వకృపానిధి దేవుడు మీకు సహాయం చేయాలని, ఇస్సాకు జీవితం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే అతని ద్వారా నవ్వు కలిగింది. మన ద్వారా కూడా వేరే వాళ్ళకి మేలు కలగాలి, వేరే వాళ్ళు మన సత్క్రియలను చూసి దేవుని మహిమపరచాలి, మన ఫలభరితమైన జీవితాన్ని చూసి వేరే వాళ్ళు కూడా దేవుని ఘనపరచాలి. అలాగూ మనము ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారిగా జీవించటానికి దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఇస్సాకు స్తుతిపుత్రుడిగా మేము చూస్తున్నాం. అయ్యా, మేము కూడా వేరే వాళ్ళకి, మా కుటుంబీకులకు నవ్వు కలిగించేవాళ్ళగా, సంతోషాన్ని కలిగించేవాళ్ళగా, నీ నామానికి మహిమ తెచ్చేవాళ్ళగా, నిన్ను ఘనపరిచేవాళ్ళగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ప్రతి బిడ్డను మీ నామములో ఈ ఉదయకాలం ఆశీర్వదించండి. మా ద్వారా నీ నామానికి మహిమ రావాలని మేము కోరుకుంటున్నాం. మా జీవితం ద్వారా, మా బ్రతుకుల ద్వారా నీ నామానికే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు కలగాలని మేము కోరుతున్నాం. మా ప్రభు, ప్రతి బిడ్డను మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని మీ కృపలో ఆశీర్వదించండి. నీ దయగలిగిన హస్తాన్ని నీ బిడ్డలతో కూడా ఉంచండి. యేసుక్రీస్తు నామములో నీ దివ్యమైన సన్నిధిని, నీ ప్రసన్నతను, నీ కృపను, నీ ఆశీర్వాదాన్ని మాతో కూడా మీరుంచి దీవించాల్సిందని కోరుకుంటున్నాం. సంతానము లేని వారికి సంతానము దయచేయండి. అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారికి స్వస్థతను కలిగించండి. బలహీనులను ముట్టండి. ప్రతి విధమైనటువంటి బలహీనతను దూరం చేయండి. సమాధానమును, సంతోషమును, నెమ్మదిని మీ నామములో దయచేయమని వేడుకొనుచున్నాం. నిశ్చయంగా చదువుకొనుచున్న పిల్లలకు మంచి జ్ఞానము దయచేయండి. తల్లిదండ్రులను
మీ నామములో దీవించండి. పిల్లలను మీ నామములో దీవించండి. కుటుంబాలను మీ నామములో ఆశీర్వదించండి. దేవ, ప్రపంచ దేశాలను మీ చేతిలో పెడుతున్నాం. సేవకులను మీ చేతిలో పెడుతున్నాం. రక్షణ భాగ్యం ప్రతి వారికి దయచేయండి. అద్భుతమైన కార్యాలు ప్రతి కుటుంబములో మీరు దయచేసి దీవించి బలపరచమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము చేరువన్న మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడ నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.